హలో అండి, వెల్కమ్ టు రైట్ టైం. బెండకాయ కిలో 50. ముల్లంగడ్డ కిలో 20. గడ్డ 20 పెద్ద గడ్డ 20 రూపాయలు. మనం రోజు ప్రశాంతంగా తిని పడుకుంటున్నామండి. దీని మీద సంపాదించిన దాని మీదే ఉండాలి అంతే. ఈ కష్టమే మాకు, మీరు పడే కష్టం మీదే మీ జీవనం ఉంటుంది. నాకేరే ఏం వచ్చేది ఎక్కడ ఏమి. మరి మీకేమన్నా మంత్లీ పేమెంట్స్ ఎట్లా రోజు రోజు కూలి ఇచ్చేస్తారు? ఇది కాకుండా ఇంకేమి లేదు? ఏం లేదు. జ్వరం కానీ అలాంటి వస్తే ఎలా అన్నా పనికిరాం. అప్పుడు జీవనం ఎట్టన్నా? ఇదే కష్టపడుకునే జీవనమే. అంటే అప్పుడు డబ్బులు అవసరం అవుతుంది కదా? డబ్బులు అవసరమే. అప్పు తక్కువ చేసుకునేది, హాస్పిటల్ పోయేది, వచ్చేది అంతే. మళ్ళా పని చేసుకుని అప్పు తీర్చుకునేది. పని చేసి అప్పు తీర్చుకోండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటున్నారు అంతే. ఇంకేం లేదు. మీ పేరు? నా పేరు మునయ్య. ఒక బాక్స్ కి 5 రూపాయలు కూలి ఇస్తారు. 5 రూపాయలు కూలి? 5 రూపాయలు కూలి ఇస్తారు. రోజుకి ఎన్ని బాక్సులు మోస్తారండి? చెప్పలేమండి, వర్క్ ని బట్టి మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది.
వర్క్ని బట్టి మినిమం 700 నుంచి 1000 రూపాయలు రోజుకి. రాత్రి ఎంత టైంకి వస్తారండి? నైట్ 1 గంటకు వస్తాం. వెళ్ళేది ఉదయం 9 అవుతుంది. 9. మిగతా టైం అంతా పగులంతా నిద్రపోతారు. మరి మీ ఇంట్లో మీరు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, ఏదో చిన్న జాబ్ చేస్తారా? మీరు ఎన్నేళ్ళుగా పని చేస్తున్నారండి? 24 సంవత్సరాలుగా. 24 సంవత్సరాలుగా ఇదే పని మీద ఉన్నారు? ఇదే వర్క్. మీరు 24 సంవత్సరాల ముందు ఉన్నప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమన్నా మారిందండి మార్కెట్? రేట్లు పెరిగాయి, కూలీలు పెరిగాయి. కూలీలు పెరిగినాయా? కూలీలు పెరిగాయి. అప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తున్నారు, ఇప్పుడు 5 రూపాయలు ఇస్తున్నారు. అప్పుడు ఆ రేట్లు, ఇప్పుడు ఈ రేట్లు. ఏం మిగిలేదంతా ఉండదు. మిగిలేదంటే మన అలవాటుని బట్టి ఉంటుంది. అలవాటుని బట్టి వచ్చి కష్టపడుకుంటే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. పథకాలు ఏమి లేవా అండి గవర్నమెంట్ తరఫున? గవర్నమెంట్ పథకాలు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, అంతేగాని ఈ వర్క్ చేసేదాన్ని బట్టి ఏముండదు. మామూలుగా జగన్ గారు ఇస్తున్నారు కదండి. అయ్యే ఇస్తారంటే దాని మీద పాకులాడేది ఎవరండి? దాన్ని ఎవరికో ఇస్తారు చేస్తారు అనేది ఆశ పెట్టుకోకూడదు. మనం సంపాదించాలా, మనం పొట్ట గడుపుకోవాలి. ఈరోజు 10,000 ఇస్తాడు, రేపు ఇవ్వడు. 10,000 ఇస్తే ఎంజాయ్ చేసేవాళ్ళు 10 రోజులు లీవ్ ఇచ్చేస్తే అది ఆ 10,000 అయిపోతుంది కదా. మన కష్టాన్ని మనం నమ్ముకొని మనం బతుక్కోవాలి. చూసారు కదా బాబాయ్ గారు ఏమన్నారు? వాళ్ళ పథకాల మీద దేని మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటా ఉన్నారు. నేను కూడా మూటలు మోసాను. ఒక్క రోజులో నేను 4 మూటలు మోయడానికి నా వల్ల కావట్లేదు. వాళ్ళ జీవితంలో దాదాపు 15-20 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నారంటే వాళ్ళు ఎటువంటి కష్టం పడుతున్నారు, ఎలాంటి కష్టాల్లో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. కష్టాన్ని నమ్ముకున్నోడు ఎప్పుడు కోల్పోడు, విశ్వాసంతో పనిచేస్తారు. వాళ్ళ కష్టం మీద మాత్రమే వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. మనం 4 గోడల మధ్య ఉన్న ప్రపంచం నుంచి బయట వస్తేనే వాళ్ళ కష్టాలు మనకు తెలుస్తాయి. అలాంటి కష్టాలని మనం తెలుసుకుంటేనే మనకు వాళ్ళ మీద ఉన్న గౌరవం ఇంకా పెరుగుతుంది. నమస్తే బాబాయ్ గారు. నమస్తే. మీరు ఎన్నేళ్ళుగా ఈ పని చేస్తున్నారండి? మేము ఇక్కడ 7 ఏళ్ళుగా పని చేస్తాం. 7 ఏళ్ళుగా. మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? పిల్లలు ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చదువుకుంటారు, కాలేజీ పోతారు. కాలేజ్. మీరు ఈ పని చేసి వాళ్ళని చదివిస్తున్నారు. మీరు రోజుకి ఎంత రావచ్చండి దీనివల్ల? మాకు రోజు 500-600 లాభం. 500-600. మీరు ఇవి ఇక్కడే మార్కెట్ నుంచి తెచ్చుకుంటారా? మార్కెట్ లోనే తెస్తాం, మార్కెట్ లోనే అమ్ముతారు. మీకేమైనా మామూలుగా అంటే రోజు ఇక్కడ అమ్మిన దానికి డబ్బులు ఇస్తారా, లేకపోతే మీ పాడైపోయినా ఏమైపోయినా మీ మీద పడుతుంది? మేమే పడుకోవాలి. పాలు పడినా ఏం పడినా మండీలో నుంచి బయట తెచ్చుకున్నామంటే మేమే డబ్బులు కట్టించేవాళ్ళు. వాళ్ళకి చెప్పిన కాడికి వాడైనా లాభమైనా నష్టమైనా వాళ్ళకు కట్టించేయాలి. ఇప్పుడు మీరు తెచ్చుకున్నారు, ఇవి మొత్తం అయిపోతాయండి? అయిపోతాయి. సాయంత్రానికి ఏదో రేటుకు అమ్మేస్తారు. మీరు ఉదయాన ఫ్రెష్ గా ఉన్నప్పటికీ సాయంత్రానికి రేట్లు మారిపోతాయంటారు? సాయంత్రం ఒక రేటు ఉంటుంది, తెల్లారి ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి ఒక రేటు ఉంటుంది. మీకు మార్కెట్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయండి? మాకు మార్కెట్ లో సమస్యలు ఏమీ లేవు. అక్కడ కుప్పతొట్టి దగ్గర ఏమి చేయటం లేదు. డైలీ వాసన తట్టుకోలేక జ్వరాలు వస్తున్నాయి ప్రజలకు. కొంతమంది ప్రజలు వస్తున్నారు, ఆ వాసన చూస్తానే నేరుగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కొనటం లేదు. మీకు దానివల్ల చాలా లాస్ అవుతుంది. దానికి బ్లీచింగ్ కొట్టండి అంటే బ్లీచింగ్ ఎవరు కొట్టరు. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవటం లేదు. అదంతా మీరే చూడండి, అదంతా ఎట్లుండదు ఏమి. ఇది ఆ వాసనకు మార్క్స్లు వేసుకున్నా కూడా వాసనకు అట్లే ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది. అదొకటే ఇబ్బందిగా ఉంది మాకు. అదే ఒకటి చెత్త అది అక్కడనే వేస్తారు. అది మిషన్ వస్తుంది, ఆ మిషన్ నీళ్ళు ఈయన్నే పిండేస్తుంది. అదంతా నీళ్ళన్నీ మొత్తము ఈయన్నే ఉండిపోతాయి. ఆ నీళ్ళ వాసన, ఆ మిషన్ నీళ్ళ వాసన. కంప్లైంట్ చేసినాము. వేరే ఉద్యోగస్తులు, పెద్ద ఉద్యోగస్తులు ఆన్లైన్లో పెట్టి ఇది చేసినారు, అన్నీ చేసినారు. ఏం చేసినా ఎవరు పట్టించుకోవటం లేదు. ఫలితం అయితే ఏమీ లేదు.
బెండకాయ కిలో 50 ముల్లంగడ్డ కిలో 20 రండి అన్న ఫ్రెష్ అన్న చూడండి చూసే తీసుకోండి ఒకసారి చూసే కదా తెలుస్తుంది రండి చూడండి అన్న లేతగానే ఉన్నాయి. నమస్తే అన్న చెప్పండి. మీరు ఎన్నేళ్ళుగా ఉన్నారన్న ఇక్కడ? మేము ఇప్పుడు 7 ఏళ్ళగా ఉన్నాం. 7 ఏళ్ళుగా అన్నా ఇదే మార్కెట్ లో? ఇదే మార్కెట్ లో. ముందుకి ఇప్పటికి ఏమన్నా మారిందా? ఏం లేదు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదా? బీసింగ్ బోర్డు కొట్టడం ముందు నుంచి చెత్త అట్లే ఉందా? అట్లా ఉంది. ఎత్తారు, క్లీన్ చేస్తారు. ఆ మిషన్ అనేది పిండుతుంది. పిండినప్పుడు ఆ వాటర్ ఆల్ మిక్సింగ్ అన్ని ఉంటాయి కదా మిక్సింగ్, అది ఎక్కువ స్మెల్ ఎక్కువ. దానివల్ల మీకు ఇక్కడ ఎవరు కొండరు, స్మెల్ అని వెళ్ళిపోవటం. అంటే మీకు ఇట్లా ప్లేసెస్ ఎట్లా ఇక్కడే పెట్టుకోవాలి అనేది ఎలా అట్లా? మనకి ఏడ ప్లేసులు వాళ్ళంతా సీనియర్లా కాబట్టి వాళ్ళకి అంతా ముందు వచ్చారు. మేము వెనక వచ్చాం కాబట్టి ఇక్కడే ఉన్నాం. మీరు ఇంతకు ముందు గమనించిన ఇక్కడే టీ తాగుతున్నారు, ఇక్కడే ఇబ్బంది ఇంకేం చేద్దాము, షాప్ వదిలేసి బయట పోయి తాగాలి. మీ జీవనం ఇదేనా? అంతే, ఇంకంతే జీవనం ఇదే. మీ పేరన్నా? శివయ్య. మీరు ఎన్నేళ్ళుగా పని చేస్తున్నారన్న ఇక్కడ? 5 ఏళ్ళుగా. బాక్స్ ఎంత ఇస్తారన్న? బాక్స్ 10 రూపాయలు. 10 రూపాయలు. బరువుతో సంబంధం లేదు. తెచ్చడం దించడం అంతే. లోపల నుంచి లోపలికేనా? బయట నుంచి లోపలికి. బయట నుంచి ఇవి అక్కడి నుంచి కూడా సేమ్ బాక్స్ లోనే వస్తాయా? అక్కడి నుంచి బాక్స్ లోనే వస్తాయి. అవునన్నా, ఇంతకీ ప్రభుత్వం మీద కొన్ని పథకాలు ఉన్నాయి కదా, ఏం పథకాలు రావట్లేదా? జగనన్న బీమాలు ఉన్నాయి కదా, అవేం పడట్లేదా? అంటే పిల్లకాయలు అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి వస్తుందా? అమ్మఒడి వస్తుంది. దానివల్ల లాభాలు ఉన్నాయంటారా? ఏం లాభాలు ఏమున్నాయి? ఏం లాభాలు ఏమి లేవు. ఏం లేవు. అమ్మఒడి వచ్చినంత మాత్రం ఏమవుతా. మీరు ఇన్నేళ్ళుగా ఉన్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమన్నా మారిందా అన్న? మార్కెట్ ఏదో ఆ శక్తి కాడికి లెవెల్ గా బతకగలుగుతున్నాము. 3 పిల్లలు. మీరు ఎన్ని గంటలకు వస్తారన్న మార్కెట్ కి? నైట్ 1 గంటకు. 1 గంటకు వచ్చేస్తారు. వెళ్ళేది మా 7:30, 8, 9 ఇట్లా తెల్లారి. మళ్ళీ వెళ్ళి పడుకుంటారా? పడుకుంటారు. మళ్ళీ తెల్లారికి వెళ్ళి లేసి వచ్చేస్తారు. మళ్ళీ నైట్ 1 గంటకు వచ్చేస్తారు. మధ్యలో ఏం పని ఉండదు, ఇది ఒకటే. ఇంకేం పని ఏం లేదు. కాదన్నా, మీరు ఇంత కష్టపడతా ఉంటారు కదా, ఒంటి నొప్పులు అలాంటివి ఏం రావా? బ్యాండ్ వేసుకోయా, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ. మరి ఇంత కష్టపడతారు ఎట్లా? మరి ఏం చేయాలా? ఇంట్లో పిల్లకాయలు దాక్కోవాలి అంతే. కింద పెట్టేదండి, కడుపు జరగాలి కదా, తప్పదు. ఇది ఇబ్బంది తప్ప ఏం చేయలేం. ఓం నమో వెంకటేశ. మీ ఇంట్లో ఇంకెవరైనా పని చేస్తారా అన్న? ఎవరు చేయరయ్యా, నేనే చేసుకోవాలా. 3 పిల్లలు దాక్కోవాలా. 3 పిల్లలు. హలో అన్న. చెప్పండి. నమస్తే. ఎలా అన్న, ఇప్పుడు మీకు రిక్షా వాళ్ళు ఈ మూటలు తెచ్చేస్తారు కదా, వాళ్ళకి మూటకి ఎంత ఇస్తారన్న? రిక్షా వాళ్ళకంటే మనం ఇక్కడ లోకల్ తెచ్చుకున్నామంటే మూటకు 10 రూపాయలు. మనం బయట నుంచి లోడ్ దిగినామంటే ఒక 6 రూపాయలు అట్ట పడుతుంది. లోడ్ దిగిన 6-5 పడుతుంది. ఇక్కడ లోకల్ అయినా మనం తెచ్చుకున్నామంటే ఒక 10 రూపాయలు కూలి వాళ్ళకు, మూట 10 రూపాయలు. వాళ్ళు పని చేసే వాళ్ళు ఇప్పుడు రిక్షా వాళ్ళు కంటిన్యూస్ గా మీతో వాళ్ళే ఉంటారా, వేరే మారుతా ఉంటారా? మనకు ఎవరు దొరికితే వాళ్ళు. మనం ఏ మండీలో ఉంటే వాళ్ళ మనుషులు ఉంటారు, పంపిస్తారు. మండీలతో మాట్లాడుకుంటారు. మనం ఏమైనా ఉల్లగడ్డలో కొంటాం కదా, వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళు పంపిస్తారు మనకు.
చూశారు కదా మన కూలీల కష్టాన్ని, ఎంతలా కష్టపడుతున్నారో. నేనైతే 2 మూటలు మోయడానికి నా వల్ల కావట్లేదు. అలాంటిది వాళ్ళ జీవితం మొత్తం ఇదే పని మీద ఆధారపడి బతుకుతున్నారంటే నిజంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసుకోవాలి. ఇలాంటి మంచి మంచి స్టోరీలతో మీ ముందుకి త్వరలో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీ హరీష్.